అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను సొరకాయ బజ్జీ రెసిపీ షేర్ చేస్తున్నానండి. మేము సొరకాయ బజ్జీ అంటాం, మరి మీరేమంటారు అనేది రెసిపీ చూసిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. నాకు తెలుసుకోవాలండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు కదా. రెసిపీ చూసేద్దాము. చిన్న సొరకాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. 5-6 పచ్చిమిరపకాయలు, కారంకి తగినంత. మీరు కారం ఎంత తింటారు అనే దాన్ని బట్టి కూడా మీరు చూసి వేసుకోండి. 10 నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. కుక్కర్లో ఈ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసాక కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని పులుపు సరిపోయినంత చింతపండు వేసుకోవాలి. ఇలా చింతపండు వేస్తే కొంచెం ఏమైనా తగిలితే కూరల్లో కొంచెం నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు చింతపండు గుజ్జు చిక్కగా తీసుకొని రుచికి తగినంత కలుపుకుంటే సరిపోతుందండి. చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రం వేస్తే సరిపోతుందండి. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కొంచెం వేసుకొని పోపు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ కొంచెం పక్కకు తీసి పెట్టుకొని మెదుపుకుంటే ఈజీగా మెదుపుకోవచ్చండి. అయితే మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చాగా అయితే సరిపోతుందండి. పోపులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తప్ప ఇంకా ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఇలాగ బాయిల్ చేసినవి తాలింపు వేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కదండి. తాలింపులోకి ఆయిల్ కాకుండా నెయ్యి కూడా వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చండి. ఇంకా ఇలా మెదుపుకున్న దాన్ని మనం పోపులో వేసేసుకొని పోపు గిన్నెలో ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని 1 నిమిషం పాటు ఉడకనిచ్చి ఆపేసి సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. మరి మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.